హాయ్ ఫ్రెండ్స్, ఇగో శిల్పారాంలో విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. కాకపోతే రేటు మాత్రం టూ మచ్ రేటు ఉంది. ఇగో మా చెల్లి అయితే చిన్నపిల్లల అంగీలు చూస్తుంది, కానీ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ అలాంటివి అయితే ఉత్తప్పుడు ఎక్కడ దొరకవు. చాలా ఉలన్తో అల్లి డ్రెస్సులు అయితే లేడీస్ పిల్లలకి చిన్న పాపలకి చాలా బాగున్నాయి. కానీ మాత్రం రేట్ అయితే ఎక్కువ. ఆ ఒక్క డ్రెస్ 750 రూపాయలు అని చెప్పాడు. కానీ ఎంతో అంత బేరమాడి కొందుము, కానీ ఇప్పుడు అయితే ఎవరికి లేదు అని కొనలేదు. చీరలు అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ, కానీ రేటు మాత్రం ఎక్కువ ఉంటాయి. ఇది శిల్పారాంలో కొత్త షాపులు ఇటు సైడ్ మొత్తం మార్కెట్లో బాగా పడ్డది. ఇప్పుడు కొత్తగా పడ్డాయి, చాలా బాగున్నాయి డ్రెస్సులు మాత్రం. చూడండి, మా చెల్లె పర్సు అడిగింది. ఒక్క పర్సుకు అది 300 అన్నాడు. అదైతే 250 రూపాయలు చెప్పిండు. తీసుకో అని అంటే వద్దు అన్నాడు. ఎందుకంటే ఆ రేటు మాకు తెలుసు కాబట్టి మేము కొనలేము. తెలియని వాళ్ళు అయితే కొంటారు. ఇంకొక పర్సు అడిగిండు, అదే లెదర్ పర్స్ అని అడిగింది. అది 850 రూపాయలు చెప్పిండు. ఇంకా మా చెల్లె ముందే పైసా పోతే పానం పోతుంది, అలాంటి 800 పెట్టి పర్సు కొనుక్కోవాలా అని గమ్మున వచ్చేసింది. అక్కడైతే ఆమె జుట్టును చూసి ఎల్లో కలర్ పర్సు కొనని మా మర్దలు కామెడీ చేసింది. ఎల్లో కలర్ బాగుంది కదా అన్నది. నేను అటు చూసేవారికి ఆమె జుట్టు ఉంది, అదేంటిది అని అడిగితే అది పర్సక్క అని చెప్పింది. ఇక చీరలు కూడా చాలా బాగున్నాయి, కానీ ఎందుకో ఏమో కొనబుద్ధి కాదు. అందులో పోతే చాలాసార్లు పోయాను, నేనైతే ఏమి కొనను. కాళ్ళు చూడడానికి పోయినా ఆగో ఈ పర్సు 800 అని చెప్పిండు. అదే చూపించేది. చాలా రేట్ అయితే ఎక్కువ, టూ మచ్ రేటు ఉంటుంది. అందులో ఏమి కొనబుద్ధి కాదు. అందుకు ఇంకా మా మర్దలు అడిగింది 800. ఇంకా ముందే ఆమె అది ఇక బొమ్మలు అవి ఇవి అది 7,000 అని చెప్పింది. ఒకటి పెద్ద బొమ్మ కొనడానికి. మేము కూడా బిజినెస్ చేసే వాళ్ళం కాబట్టి కొనలేము అంత రేటు. మాకైతే ఏమి కొనకుండా వచ్చినాం. మా చెల్లె ఒక 2 అవి ఫేస్ వాష్ సబ్బులు మాత్రం కొన్నది 100 రూపీస్ పెట్టి. బాయ్ ఫ్రెండ్స్.